ఇదో 2 ఊళ్ళ కథ. ఆ 2 ఊళ్ళలో ప్రజలు ఏదో ఒక రోగంతో సతమతమవుతూ ఉంటారు. నిండు 100 ఏళ్ళు జీవించాల్సిన ప్రజలు 50 ఏళ్లకే తనువు చాలిస్తున్నారు. వారి అర్ధాయుషుకి కారణం ఏంటి? అసలు ఎక్కడున్నాయి ఆ ఊళ్ళు? వాచ్ దిస్ స్టోరీ. కలర్ మారిపోద్దండి. నీళ్ళు తాగడానికి పనికిరావు, పోసుకోవడానికి పనికిరావు. పారిశ్రామికీకరణ ప్రాణ సంకటంగా మారింది వారికి. విచ్చలవిడిగా వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో రోగాలు పాలవుతున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలోని పలు కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు చుట్టుపక్కల ప్రాంతవాసుల ఉసురు తీస్తున్నాయి. ఈ కంపెనీస్ నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలను నేరుగా కాలువలోకి వదలడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మెయిన్ దీనివల్ల ఏంటంటే ఊపిరితిత్తులు ఒకటి, కిడ్నీలు, మనిషికి నైట్ పూట ఉంటే నైట్ పూట బాగా నైట్ వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇదంతా పట్టించుకొని వదిలేసేస్తున్నారు. వర్షం పడితే వర్షం వాటర్ వాళ్ళు వదిలేసేస్తున్నారు. గాలి అంటే నైట్ పూట ఎవరు చూడరు కాబట్టి నైట్ ఫిమ్స్ వదిలేస్తున్నారు బాగా. దానివల్ల ఏంటంటే కొంచెం ఊపిరి తీసుకోవడానికి చాలా చిన్న వయసులోనే 35 ఆ సంవత్సరాలకు కూడా మాకు 75 సంవత్సరాలు వచ్చేంత ఇదిగా ఉంది. 75 సంవత్సరాల దాకా ఉంటామేమో, ఈ 35 సంవత్సరాలకే మాకు ఇదిగా అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు మా ఊరిలో. కిడ్నీలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి కిడ్నీలు పోవటం ఏంటండి? 30 సంవత్సరాలు కిడ్నీలు పోవటం ఏంటి? ఊపిరితిత్తుల సమస్యలు ఏంటి? హాస్పిటల్ కాడికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ పాలెంలో కట్టుబడి పాలెంలో ఆ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఆ ఫీమ్స్ మీ పీల్చినంత వరకు ఇదే సమస్య వచ్చింది. పారిశ్రామిక వాడలో విడుదలవుతున్న వ్యర్థాలు జి కొండూరు మండలంలోని తొమ్మండ్రం వాగులో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాల కారణంగా కట్టుబడే పాలెం, కావులూరు, ఎన్టీఆర్ నగర్ కు చెందిన సాగు, తాగునీటి జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కలుషిత నీరు తాగిన ప్రజలు రోగాల పాలవుతున్నారు. దశాబ్దాల పాటు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కట్టుబడి పాలెం, కావులూరులో పదుల సంఖ్యలో ప్రజలు 50 ఏళ్లకే చనిపోవడం అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ వివరాలు ప్రభుత్వ లెక్కలోకి ఎక్కడం లేదంటున్నారు ప్రజలు. ఈ కంపెనీల గురించి నీళ్ళు రావటం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అండి. బాగా కంపెనీలు కెమికల్ మొత్తం వదిలేస్తున్నారు. దీనికి వదిలేస్తే నీళ్ళన్నీ గొడ్లు కానీ పశువులు కానీ కొన్ని చచ్చిపోతున్నాయి నీళ్ళు తాగి. దానికి వాటర్ కానీ మనుషులు కానీ చాలా ఇబ్బంది అయిపోతున్నారు. దురదలు కూడా వచ్చేస్తున్నాయి ఆ నీళ్ళు పోసుకుంటే. అందుకని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. పంటలు ఈ నీళ్ళు పడితే పంటలు కూడా పండట్లేదు, చచ్చిపోతున్నాయి మొక్కలు కూడా. రసాయన వ్యర్థాల ప్రభావం అటు మనుషులపైనే కాక పాడి, పశువులు, సాగు భూమిపై కూడా పడుతోంది. రసాయనాలు కలిసిన కాలువ నీటిని తాకి మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ నీరు భూగర్భంలోకి ఇంకడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వాగునీటితో సాగవుతున్న భూములు చెవుడు బారి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ 2 గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్న ఫలితం కనిపించడం లేదు. పొల్యూషన్ వల్ల భూగర్భ జలాలన్నీ పాడైపోవడం వల్ల పంటలు సరిగ్గా పండట్లేదండి. అలాగే ఈ వాటర్ తాగడం వల్ల పశువులు కానీ ఈ మూగజీవాలన్నీ చనిపోతున్నాయి క్రమంగా. అది ప్రతి సంవత్సరం మేకలు, ఒక సంవత్సరం పందులు, ఒక సంవత్సరం గేదెలు ఇట్లా చనిపోతూ ఉన్నాయి. అలాగే వీటి వల్ల చర్మ వ్యాధులు అధికంగా వచ్చి జనాలు కనీసం 70-80 ఏళ్ళు లైఫ్ స్పాన్ బతికే వాళ్ళు కూడా 50 ఏళ్ళకి 40 ఏళ్ళకే చనిపోతున్నారు. ఎక్కువ మంది ఈ ఊర్లో ఆడోళ్ళే ఉండే పరిస్థితి వస్తుంది. దీన్ని ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కొంచెం కెమికల్ ఫ్యాక్టరీల వాళ్ళని తగిన విధంగా వాళ్ళు ఈపీటీ అంటే వాళ్ళ వేస్ట్ వాటర్ని కొంచెం రీసైకిల్ చేసుకునే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హడావిడి చేయడం తప్ప రసాయన వ్యర్థాలను వాగులోకి విడుదల కాకుండా అడ్డుకోలేకపోతున్నారని ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వాగు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఖరీఫ్ సాగు కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కనీసం ఆ వాటర్ దేనికి పనిచేయని పరిస్థితి. దానివల్ల పనిచేయకపోగా మళ్ళీ నెక్స్ట్ అక్కడ దరిదాపులో ఉన్న ఏరియా మొత్తం పొల్యూట్ అయిపోయి కనీసం బోర్ల నుంచి కూడా ఏ వాటర్ కూడా యూజ్ చేయడం కూడా లేదు ఏంటి. దానివల్ల మళ్ళీ నెక్స్ట్ నైట్ 10:30 కల్లా గాలిలో వెట్ చేసి వదిలేస్తున్నారు. ఆ వాసన భయంకరమైన వాసన వస్తుంది. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోమనండి. ఈ ఏరియాలో నుంచుంటే చాలు, 10:30 ఆ టైంలో నుంచుంటే భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది ఏంటి. దానివల్ల పారాసిస్ రావటం, కిడ్నీ సమస్యలు రావటం, రోగాలు కనీసం ఒక 50 సంవత్సరాలు ఈ ఏరియాలో బతకడం అనేది గగ్గానం. అటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. ఇదే ఊళ్ళో 110 సంవత్సరాలు 115 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ టైంలో మటుకి 50 సంవత్సరాలు బతకాలంటే గగ్గానం అనే పరిస్థితి వచ్చింది. అది ఓన్లీ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల.
కొండపల్లి ఐడిఏలో 400 వరకు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఫార్మా, కెమికల్ కంపెనీలు 12, ప్లాస్టిక్ కంపెనీలు 3, మడ్డి ఆయిల్ కంపెనీలు 4, టైర్ ఆయిల్ కంపెనీలు 3 వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి రోజుకు 1000 లీటర్లు రసాయన వ్యర్థాలు విడుదలవుతుంటాయి. ఈ వ్యర్థాల శుద్ధికి రసాయన పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లి దగ్గర 8 కోట్లతో రీసైక్లింగ్ యూనిట్ నిర్మించారు. ఈ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ యూనిట్ కు తరలించాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఆయా కంపెనీల నిర్వాహకులు తమ ప్రాంగణంలోనే నిల్వ ఉంచి వర్షం పడుతున్న సమయంలో లేదా రాత్రి వేళ లేదా సెలవు రోజుల్లో తొమ్మండ్రం వాగులోకి వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోవడమే కాక వ్యవసాయ భూమి ఎడారిలా మారుతుందంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.